హాయ్, హలో, నమస్తే. ఈరోజు మన రజనీకాంత్ గారి కూలీ సినిమా రివ్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆనెస్ట్లీ ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్. నాకైతే నచ్చలేదు సినిమా. ఐఎమ్ బీయింగ్ వెరీ హానెస్ట్. ఏదో అనుకుని వెళ్తాం, అంటే ఆల్రెడీ నాకు తెలుసు సినిమా వర్కౌట్ అవ్వలేదని రివ్యూస్ వచ్చినాయి. బట్ స్టిల్ నేను ఏంటంటే ఒక చిన్న హోప్ తోటి వెళ్ళాను. లోకేష్ కనకరాజ్ వోంట్ డిసప్పాయింట్ మీ అనుకుని వెళ్ళాను, బట్ హీ డిసప్పాయింటెడ్ మీ అలాట్. కమింగ్ టు మూవీ పాజిటివ్స్, అనిరుద్ మ్యూజిక్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఆ మ్యూజిక్, ఆ బీజియం లేకపోతే సినిమా లేదు, అసలు ఈ లెవెల్ వరకు వచ్చేది కాదు. అండ్ నెక్స్ట్ ఆబ్వియస్లీ రజనీ సార్ స్వాగ్ అండ్ స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ అంతా చాలా బాగుంది. ఉపేంద్ర గారి క్యామియో బాగుంది. మోనికా సాంగ్ బాగుంది. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లో డిఏజింగ్ షాట్స్ పడతాయి రజనీకాంత్ గారి. నైస్, వెరీ నైస్. వర్క్ ఎవరు చేశారు కానీ చాలా బాగా చేశారు. దట్ ఈస్ ద ఓన్లీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ దట్ ఐ లైక్ ఇన్ ద మూవీ. మీరు నమ్ముతారా? ఓన్లీ అదే నచ్చింది. స్పెషల్ మెన్షన్ టు సౌబిన్, మలయాళం యాక్టర్ ఉన్నారు కదా సౌబిన్, ఆయన చాలా బాగా చేశారు. వెరీ గుడ్. హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మర్స్ ఇన్ ద మూవీ. కమింగ్ టు నెగిటివ్స్, ఫస్ట్ నెగిటివ్ స్టోరీ. ఏం తీశారు, ఎందుకు తీశారు, ఎటు నుంచి ఎటు వెళ్తుంది, మీకు ఏం అర్థం కాదు సినిమా. నాకైతే ఏం అర్థం కాదు లిటరల్ గా. స్క్రీన్ ప్లే, ఆబ్వియస్లీ స్క్రీన్ ప్లే కెన్ బి లాట్ బెటర్. ఓకే, స్టోరీ కొంచెం అటు ఇటు ఉన్నా స్క్రీన్ ప్లేతో మేనేజ్ చేయొచ్చు. బట్ స్క్రీన్ ప్లే నేను సెపరేట్ వీడియో చేస్తాను కుదిరితే, హౌ బ్యాడ్ ఈస్ ద స్క్రీన్ ప్లే అండ్ నాకెందుకు స్టోరీ నచ్చలేదు స్పెసిఫిక్ గా అనేది యూట్యూబ్ వీడియో చేస్తారు. కామెంట్ చేయండి ఇఫ్ యూ రియలీ వాంట్ దట్ వీడియో టు బి మేడ్. నాగ్ సార్ రోల్, నాగ్ సార్ లిటరల్ గా 6-7 టైమ్స్ చెప్పించుకున్నారంట. ఎందుకు నాకు అర్థం కాలేదు. లిటరల్లీ 3 to 4 సీన్స్ ఉంటారు సినిమాలో. 3 to 4 సీన్స్ కి మీరు 6 times 7 times చెప్పించుకున్నారంటే ఇనీషియల్ డ్రాఫ్ట్ ఇంకా దారుణంగా ఉంది రోల్. ఎనివే, వేస్టెడ్. ఎవరైనా చేయొచ్చు ఆ రోల్, నథింగ్ స్పెషల్, నథింగ్. అండ్ ఆమిర్ ఖాన్ క్యామియో వేస్టెడ్, అవసరం లేదు అసలు. కృతి హాసన్ గారు ఓన్ డబ్బింగ్ నాకైతే పర్సనల్ గా అస్సలు నచ్చదు. సినిమాలో పెద్ద ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉండవు. మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి సినిమాకి వెళ్ళకండి, చాలా డిసప్పాయింట్ అవుతారు చెప్తున్నాను. ఇది సైన్స్ ఫిక్షన్, టైం ట్రావెల్, నో నో నో. వెరీ రొటీన్ స్టోరీ. కూలీ 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 అంటారు సినిమా అంతా, బట్ కూలీలాగా ఎవరో ఉంటారు. ఆల్రెడీ టికెట్ తీసుకున్న వాళ్ళు నాకు తెలుసు తీసుకున్నారు కొంతమంది. మీలో ఎక్స్పెక్టేషన్ 0 పెట్టిన వాళ్ళండి. అట్లీస్ట్ యూ మే లైక్ ఇట్. సెకండ్ హాఫ్ బాగానే ఉంటుంది కంపేర్ టు ఫస్ట్ హాఫ్. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ బాగుంటుంది, తర్వాత ఎటేటో వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా. సో చూద్దామని డిసైడ్ అయిన వాళ్ళు మాత్రం ఎక్స్పెక్టేషన్స్ మాత్రం బాగా లోలో పెట్టుకోండి. మీలో ఎవరికైనా స్టోరీ అర్థమైతే ప్లీజ్ కామెంట్ మీ. నాకైతే అర్థం కాలేదు, ఏం చెప్తాం అనుకున్నారు. మీకు అర్థమైతే కనుక కామెంట్ చేయండి. స్టోరీ గురించి వేరే వీడియో చేస్తాను పాసిబుల్. థ్యాంక్ యూ.